ఎస్టేట్లో తన యజమాని వేధిస్తున్నాడని, బతికుంటే ఆడు బతకనివ్వడని ఈ ఎత్తైన కొండ మీద నుంచి తను దూకపోతుంటే నేనే ఆపాను. ఏం చేయాలో తెలియక నేనిక్కడికి తీసుకొచ్చాను. మీరు కాస్త ధైర్యం చెప్పి ఆ అమ్మాయిని వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకెళ్ళండమ్మా. రామ్మా. రా వసుంధరా. వసుంధరా, నీకేం భయం లేదు, మేమందరం ఉన్నాం కదా. రామ్మా, వెళ్దాము. వెళ్ళు తల్లి. పద వెళ్దామా. రా వసుంధరా. వెళ్ళు తల్లి, వెళ్ళు. వదులు బాబాయ్, నీ వల్లే నా వసు చనిపోయింది. కార్తీక్, ఆగమంటే ఆగవే. హలో, నిజంగానా? నిజమా? దేవుడా, థ్యాంక్ యూ. రే కార్తీక్, వసుంధర దొరికిందిరా. వసుంధర బతికే ఉంది. నిజమా? అవును. ఐమ్ సో సారీ సార్. నువ్వు కన్ఫర్మ్ చేసుకో. అది చచ్చుంటే బతికిపోయేది, కానీ ఇప్పుడు దాన్ని చచ్చిన వదిలిపెట్టను. పద కార్తీక్. మీరంతా ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి శంకరన్నకి చెప్పి వస్తాను. వసుంధర వచ్చిందని చెప్పొస్తాను. సరే వసు, నువ్వింకేమీ ఆలోచించమాకు. జరిగిందంతా గతం అనుకో. ఏడవకన్నా. శంకరన్న, ఏడవకు శంకరన్న. దేవుడు అన్యాయం చేయడు శంకరన్న. మన వసు వచ్చేసింది. వసు వచ్చిందా? అవును శంకరన్న, బయట ఉంది. అవునా? అమ్మా వసు, అమ్మ వసు, వచ్చావా తల్లి? నన్నెంత ఏడ్పించావు తల్లి. నన్ను క్షమించు నాన్న. నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోదామనుకున్నావా? లేదు నాన్న, నేను ఎలా వెళ్ళగలను నాన్న? మిమ్మల్ని వదిలి ఎలా వెళతాను? ఏడవకు తల్లి, నువ్వు తిరిగొచ్చు, నాకు అదే చాలు. ఏడవకమ్మా, ఏడవకు. జాగ్రత్త వసుంధరా, మనసులో ఏం పెట్టుకోకు. లోపలికి తీసుకెళ్ళి శంకరన్న. అలాగే అమ్మా, తీసుకెళ్తాను. రామ్మా. జాగ్రత్త వసు. బేసికల్లీ ఎవరినైనా నా దగ్గరికి రప్పించుకుంటాను. అలాంటిది నీకోసం నేను ఇక్కడి దాకా వచ్చానంటే నమ్ముతావా? ఇప్పుడు ఆ పని వాళ్ళందరూ మనల్ని చూస్తున్నారు. వాళ్ళ ముందే నీకు ముద్దు పెడతాను. నీకు తాళి కట్టైనా నా గదికి నిన్ను రప్పించుకుంటాను. భగవంతుడా, ఒక అపాయం నుంచి రక్షించావు, కానీ ఇక నుంచి వచ్చే అడ్డంకుల్ని ఎదుర్కొనే శక్తిని ప్రసాదించు.
పిలిచారంట. ఎన్నాళ్ళైంది సార్ మీరు ఉద్యోగంలో చేరి? 15 ఏళ్ళయింది సార్. ఇక్కడ పనిచేసే వాళ్ళ గురించి నీ అభిప్రాయం ఏంటి? బీదవాళ్ళు సార్. డబ్బు లేదు కాబట్టి పని చేయడానికి వస్తున్నారు. ఈ 2 లక్షలు ఏ లెక్కలోకి వస్తాయి? అది కార్మికుల యాన్యువల్ డే సెలబ్రేషన్స్ సార్. పని చేయడానికి వచ్చేవాళ్ళు పనే చెయ్యాలి, సెలబ్రేషన్స్ కాదు. ఇది కొత్తగా ఇంప్లిమెంట్ చేసింది కాదు సార్. ఎవ్రీ ఇయర్ మనం చేస్తున్నాం సార్. ఇప్పటి నుంచి అది జరగదు. అంతేకాదు, వాళ్ళ ఇళ్ల వసతులకి 10,000 రూపాయలు ఇచ్చారా? అవును సార్, ఎండి గారే చెప్పారు. ఇవ్వద్దు. వసతులు ఎక్కువైతే వాళ్ళ ఇంట్లో కూర్చొని నిద్రపోతారు. వర్షాలు వస్తే ఇళ్ళన్నీ కారుతాయి సార్. అప్పుడు యూనియన్ ద్వారా వస్తారు. యూనియన్ వాళ్ళకి కొంచెం విసిరి పారేస్తే చాలు. ఇప్పటి నుంచి ఈ సెలబ్రేషన్స్, అలవెన్సెస్ అన్నీ కట్ చేసేయండి. ఓకే సార్. 1 మినిట్ సార్. వసుంధర ఫైల్ క్లోజ్ చేయండి. దానికి టెర్మినేషన్ ఆర్డర్ రెడీ చేయండి. షీ ఈజ్ డిస్మిస్డ్ ఫ్రమ్ ది కంపెనీ. దాన్ని గుడిసెని ఖాళీ చేయించండి. రేపే అది కంపెనీ వదిలి వెళ్ళిపోవాలి. ఏంటయ్యా ఇంకా చూస్తూ నిలబడ్డావు? ఆర్డర్ అర్ధ గంటలో నా టేబుల్ మీద ఉండాలి. సార్ పాపం సార్, మీకు తన పరిస్థితి తెలుసు. ఒక్కసారి తన గురించి ఆలోచించండి. ప్లాంటేషన్లో అందరూ చూస్తూ ఉండగా నన్ను చెంపదెబ్బ కొట్టింది. ఆ తర్వాత ఆత్మహత్య అంటూ డ్రామా ప్లే చేసింది. నన్ను భయపెట్టింది. నన్ను పోలీసులకి పట్టివ్వాలని దాని ప్లాన్. అలాంటి వాళ్ల మీద జాలి పడాల్సిన అవసరం లేదు. ఐ డోంట్ వాంట్ ఎనీ అపీల్ ఫ్రమ్ ఎనీవేర్. మై డెసిషన్ ఈజ్ లాస్ట్ అండ్ ఫైనల్. యు మే గో. ఓకే సార్. విపుల్ చెప్పరా. నువ్వే చెప్పాలి. వసుంధర విషయం ఎంతవరకు వచ్చింది? దానికి చాలా పొగర్రా. అది నన్ను చెంప మీద కొట్టింది. ఏంట్రా ఏమంటున్నావు? అది ఎస్టేట్ వాళ్ళందరూ చూస్తూ ఉండగా నన్ను కొట్టిందిరా. రే, ఈ అమ్మాయి అందరిలా లేదురా. ఈసారికి నీ ఈగోని పక్కన పెట్టి తను నదులేస్తే బెటర్. ఈగోని పక్కన పెట్టను, దాన్ని వదిలిపెట్టను. మనం అనుకున్నది మంచిగా దక్కనప్పుడు మొండిగా దక్కించుకోవాలి. ఇప్పటి వరకు దాన్ని అనుభవిస్తే చాలనుకున్నాను. ఇప్పుడు ఎస్టేట్లో వాళ్ళందరి ముందు దాని జీవితం మీద కొడతాను. అంటే ప్రస్తుతానికి ఆ చిలుకకి ఉన్న అన్ని దారులు మూసేశాన్రా. నా దగ్గరకొచ్చే ఒక్క దారి మాత్రమే తెరిచుంచాను. ఇక నా దారిలో నడవడం తప్ప దానికి ఇంకో ఆప్షన్ లేదురా. మే కమింగ్ సార్. కమిన్. నేను మళ్ళీ చేస్తాను. వసుంధర డిస్మిస్ ఆర్డర్ సార్. ఎస్.